అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ప్రతి మూమెంట్ కూడక. ఇక నాకు ఏందంటే ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోయినా నేను అక్కడికి. ఇక అక్కడికి వెళ్ళినాం కదా, ఇక ప్రతి మూమెంట్ కూడక చూపించాలి. ఇది అంతా గ్రీన్గా వర్షం కొడుతున్నైతే వాళ్ళ ఇంటి ముందు ఇట్లా గ్రీన్గా చెట్లు మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక మీకు కూడక చూపెట్టాలని నాకు ఇష్టము. ఇక తేజనైతే ప్రతి మూమెంట్ కూడక తీ బిడ్డ వాళ్ళకి చూపెట్టి బిడ్డ అని అంటే ఇక చూపిస్తుంది. ఇట్లా గ్రీన్గా చూస్తేందుకు పొద్దున్న లేసి చూస్తే ఉడక ఆరోగ్యానికి కళ్ళకు మాత్రం మంచిది. ఇక అట్లా ఏది కానీ మనం ఆరోగ్యానికి మంచిది ఉడక మనం పట్టించుకోవాలి, చూడాలి. మనకు అట్లా గ్రీన్ అన్నదే చెట్లు అన్నదే బాగా ఇష్టం. ఇక ఇప్పుడైతే బయటకు వెళ్దామని పిల్లలు ఇక అంతే నక్షత్రం ఇట్లా ముగ్గురు బయటకు వెళ్ళిర్రు. చూస్తామని కారు అయితే కప్పి ఉంచారు. అది ఏంటంటే చెత్త దుమ్ము ధూళి పడితే తూడ్చుడు వైట్ది కారు బాగా స్మూత్ ఉంచవలసి వస్తుంది. మనం వైట్ ఇష్టపడతాము. ఇక తేజకి ఇష్టం వైటు, ఆమెకి ఇష్టం ఉన్నదాన్ని తీసుకున్నా. అట్లా వైట్ అయితే నాకు కూడా ఇష్టమే. ఇగో ఇప్పుడైతే ఇక బయటకు వెళ్తుండ్రాలు నక్షత్ర చైత్ర. ఇక ఏది కానీ అది టిఫిన్ తెచ్చుకుందామా ఏం చేస్తాము అన్నది. ఇక బయటకెళ్ళి బయట టిఫిన్ అంటే మేము పోయినాక అట్లా ఇష్టపడతారు వాళ్ళు పిల్లలు. బయటకు వెళ్ళినట్టు ఉంటుంది, టిఫిన్ తెచ్చుకున్నట్టు ఉంటుంది, అట్లా అని వెళ్తారు. ఇక ఈ ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చాలనుకుంటున్నాం. మా చిన్న మనమరాలు చూడు ఎట్లా చూస్తుంది. పొద్దున్న లేచి ఇక ఆమె ముఖం కడుక్కొని వెళ్ళిపోతుండ్రు. ఇక ఏమైతే నక్షత్ర వెనకాల కూర్చున్నది. ఇక మా మనమరాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళు ముగ్గురు కలిసే కారు తీసుకున్నారు. ఇక కారు అంటే ఇష్టం, చాలా ఇష్టం వాళ్ళకు. ఇక వాళ్ళు ఇష్టంగా తీసుకున్నారు కాబట్టి ఆమెకు చిన్నమ్మకైతే కారు అంటే అసలే పడపు. ఈమె ఈ కారు తీసుకున్నాక మాత్రము వాంతి లేదు, ఏం లేదు. ఆ కారులో కూర్చునేందుకు ఇష్టపడుతుంది ఆమె. అంటే స్మెల్ కూడా మనము స్ప్రేలు అవి కొట్టకూర్రి పిల్లలు ఉన్నప్పుడు. కొడితే ఏంటంటే వాంతులు అవుతాయి. ఎందుకు ఈ కాలర్ ఒక్కసారి ఉడక వాంతి చేసుకుంటలే అంటే అది కారణం అనిపిస్తుంది నాకైతే. ఇక నాకు ఏమో ఇక తెలియదు. ఇప్పుడైతే ఈ కాలర్ అయితే వాంతికి వచ్చింది అన్నది తెలియదు. ఇక ఎప్పుడన్నా ఏంటంటే ఆ క్యాబులు బుక్ చేసుకుంటే మాత్రము కడుపులకి లోపుకి వస్తుండే. అబ్బా కారు ఎప్పుడు దిగాల అనిపిస్తుండే నా అట్లా. ఏది కానీ మనకు అట్లా ఏదోటి అట్లా మనకు నచ్చపోతే అంతా మనకు ఛాతీలకు వచ్చినట్టు మనకు మంచిగా అనిపించేది. ఇక అట్లా అనిపించినప్పుడు ఒక నిమ్మకాయ అన్నయ్య మన చేతిలో పట్టుకొని పోతే ఇక మీకు అక్కడ ఏంటంటే ఏమన్నా ఇబ్బందులు అయినా కూడా నిమ్మకాయ వాసన చూస్తే కూడా ఏం కాదు. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు చూపెట్టాలని ఉంటుంది. ఇక నేను మంచి మాట చెప్తా ఇనోంది. ప్రతిదీ కూడా ఏంటంటే మనము ఒక గెలవాలనుకుంటాం. ఎవరు ఏమనుకుంటే ఏంది, మనం ప్రతి దాంట్లో మన గెలుపు మనం గెలవాలి. ఏ దాంట్లో అయినా కానీ మనము ఎప్పుడు కూడా మన పని ఏం చేస్తామో మనకైతే అది గెలిచేదే చూడాలి. ఇక మనం చేసేదే చూడాలి. ఇక ఓళ్ళ గురించి ఆలోచించి మా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నది అనుకోవద్దు ఎప్పుడు కూడా. మన గెలుపు మనం గెలిచి మనము బాగుపడేది చూడు ప్రతి ఒక్కరు కూడా. ఇక అట్లా ఏంటంటే కొందరు ఎట్లుంటారంటే ఇక కొంచెము మనకు హెల్ప్ చేసినా కానీ 10 మందికి చెప్తారు, మేము ఇట్లా చేసినాము అట్లా చేసినాము, వాళ్ళకు ఇట్లా పెట్టినాము అట్లా పెట్టినాము అని చెప్తారు. వాళ్ళు మనం చేసింది మాత్రం చెప్పరు, మనం ఏం చేసినామన్నది చెప్పరు. అది చెప్పకుండా అలా చెప్పే గుణాలు ఉండి అట్లా చెప్తారు కానీ అది మంచితనం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి ఏం చేసిండ్రు అన్నది ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. ఏం చేయలేదని అంటే ఉడక వాళ్ళ పాపం వాళ్ళకే. ఇక ఎందుకంటే చేసిన వాళ్ళని కూడా చేయలేదు అనద్దు ఎప్పుడు కూడా. ఇక నాకైతే అది తెలిసిన విషయము. ఎవరికి మనము చేసిన సాయము ఈ చేతికి చేస్తే ఆ చేతికి తెలియద్దు, అట్లుండాలి. ఇక ఒక డప్పు కొట్టినట్టు చెప్తారు విషయాలు. ఎందుకంటే నేను ఇది చేసినా అది చేసినా ఇది చేసినా అని చెప్తారు. మనం ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా అన్నది గుర్తు పెట్టుకుని ఆ విషయం చెప్పరు. అది విషయం. ఇక ప్రతిది కూడా నాకు అట్లా చెప్పటోళ్ళని చూస్తే ఇక వీళ్ళు ఏం మనుషులు ఉన్నారు, ఎందుకు ఇట్లా చెప్తుండ్రు, వీళ్ళు ఏం మనుషులేనా, జీవితమేనా వీళ్ళది, వీళ్ళు ఏం చేసిండ్రు అన్నది కూడా గుర్తు పెట్టుకోకుండా ఇట్లా చెప్తారేంది అని నేను అనుకుంటా. ఇక ప్రతిది కూడా మీకు చెప్పాలనుకుంటా. ఇక ఏంటంటే నేను కొన్ని మనుషులను చూసుకుంటూ వస్తున్నా కాబట్టి అట్లాంటి మనుషులకు ఇక వాళ్ళకు ఎప్పటికి కూడా పుట్టగతులు ఉండే అనిపిస్తుంది నాకైతే. ఎవరికి కూడా దగ్గర తీయరు. ఇక ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఎవరి దగ్గర తీయరు. వాళ్ళ గురించి చెడుగానే చెప్తారు. ఇక మంచి చేసిన వాళ్ళ కూడా చెడుగానే చెప్తారు. ఇక అలా నువ్వు దూరమే పెట్టాలి. దూరం పెట్టినామంటేనే మనము ఎప్పుడు కూడా మన గురించి చెడు చెప్పేందుకు రెడీగా ఉండరు. ఇక అట్లా మా నక్షత్రకైతే అట్లా తీసుకొచ్చినాం కదా, వాళ్ళ బుద్ధాన మాత్రము ఆ పయ్యల్ది అట్లా స్టేటింగ్ అన్నది అట్లా చేస్తుండ్రు. ఇక వాళ్ళకి నేర్చుకుంది కాదు, వాళ్ళ గోడలు పట్టుకొని చేస్తుండ్రు. ఇక అట్లా పిల్లలకు ఏది ఇష్టం ఉన్నదో అది మనము ఇక ఏంటంటే ఇక ఇవి జాలే పొదుపు చేయాలంటారు.
అది కాదు. ఇవి కొన్నామనుకో ఇక ఎన్నన్నా ఓడగొడతారు. ఎన్నో ఖర్చు పెడతారు గానీ, ఇట్లాంటివి చెయ్యరు. చెయ్యకుంటే ఇక ఏం పిల్లలకి ఇష్టమున్నయయితే ఎయ్యాలే. ఏదన్నా మనకి ఇంట్లో చేసుకున్నది చేసుకోవాలి. ఇగ తెలంగాణ మటను, పూరీలు మేమైతే చేసుకున్నాం. ఆ రోజు సండే. ఇక మా బిడ్డ వాళ్ళ ఇంటికి పోతే అట్లా ఏదైనా గానీ, ఇక అందరం తింటాం కదా అని బయట తినుడు ఉండది. చేస్తా. ఇక మీకు కూడా లాక్స్‌లో చూయించాలని. తెలంగాణ మటన్ అంటే ఇక ఆ మటన్ అయితే నిజామాబాద్‌లో ఓ లెవెల్‌లో దొరుకుతది. సూపర్ ఉంటది. హైదరాబాద్‌లో కూడా దొరుకుతుంది ఇప్పుడు. ఏందంటే కొన్ని జాలల్లో అట్లుంటది, కొన్ని జాలల్లో ఇట్లుంటది గానీ, ఓసారి మంచిగా ఇయ్యకపోతే మంచిగా ఇగ అది కుదరనే కుదరది. ఇట్లా ఫ్లేవర్ రానే రాదు. ఇక మనము గ్రేవీతోటి ఇట్లా అండుకునేది చూడుండ్రి. ఇక మనము పొద్దున టిఫిన్ చేస్తామని పూరీతోటి తింటున్నాం. పొద్దునంటే పొద్దున కాదు 10 అయితుంది అప్పటికి టైము. మళ్ళీ అన్నం తినే వరకే 2, 3 అయితది. ఇక అట్లా పూరీలైతే చేసుకున్నాము. ఏది గానీ మనము పిల్లలు ఆనందంగా, మనం ఆనందంగా తింటేనే మంచిది గదా! ఏ ఏ మూమెంట్ అయినా గానీ మీకు చెప్పాలనుకుంటా. ఇక అట్లా అండు నాకిష్టము. అట్లా ఆ రకంగానే టేస్ట్‌గా మంచిగా అయింది. మీరు ఇక ప్రతిది కూడక మనకు నేత్ర ఫుడ్ ఛానెళ్ళున్నయి. గ్రేవీతోటి తెలంగాణ మటన్ మస్తు సాలండిన. అందులోకెళ్ళి అండరానోళ్ళు మాత్రం చూసి, అండుకొని, తిని నా కామెంట్ లైక్ అయితే ఇయ్యుండ్రి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మీరు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ముందు మీ ముందుంటా. ప్రతి మూమెంట్ కూడక మీకు చెప్పగలుగుతా, చూయించగలుగుతా. ఇక అది ఏందంటే పూరి అంటే చికెన్‌కైనా, మటన్‌కైనా అట్లా ఇష్టపడతాం. ఇక మటన్ అంటే మనకు సండేనే బాగా దొరుకుతది. ఇక వట్టి రోజులల్లా మామూలే అనిపిస్తది. ఇక ఎప్పుడు ఎట్లా వస్తదో తెలవదు. ఓసారి సండే కూడా మంచిగా దొరకది. అట్లా ఉంటది. ఏం తెలవది. ఇక ఆళ్ళిచ్చినాక మనం వండినాక తిన్నాక టేస్ట్ తెలుస్తది విషయము. ఇక ఏ విషయమైనా మీకు చెప్పాలనుకుంటే ఇక మా మన్మరాన్లతోటైతే అట్లా ఎంజాయ్ చేస్తా. మీరు కూడక మన్మరాన్లున్నా, మన్మన్లున్నా మీకు అట్లా ఆ చిన్నయే ఆనందం, చిన్నదే జీవితంలో అది మన సంతోషాలు. మన బిడ్డలతోటి మనము ఉన్న దాంట్లో తృప్తి పడుండ్రి. లేని దానికి బాధపడకుండ్రి. మనకున్నదే మనకు లేకుంటే కూడక మనం చేసుకొని బతుకుండ్రి. కష్టానికే ఇష్టపడుండ్రి. ఇష్టపడితే మీరు ఒకరోజైతే మంచి గెలుపైతే గెలువుండ్రి. ఇక మనము బద్ధకంతోటి కూసుండిపోయి మనమేమీ చేయలేము. మన మూడన్నది ఎప్పుడూ ఆఫ్ చేసేందుకే ఉంటారు. ఎప్పుడు కూడక మనకు అట్లాంటోళ్ళని దగ్గర రానీయకుండ్రి. కొంచెం దూరం పెట్టుర్రి. ఇక మనం మూడౌట్ చేసేటోళ్ళనైతే జర దూరం ఉంచుర్రి. నేనైతే అదైతే విషయం చెప్తున్నా బాగా మందికి. ఇక మనము మోటివేట్ ఉండే జాలనే. మనం ఒక రోజు ఏదన్నా ఆలోచించకుండా నెత్తంతా ఖరాబ్ అవుతదిగ. ఆలోచించకుండ్రి. ప్రతి విషయం కూడక ఆలోచించుడంటే మంచిగా ఆలోచించుర్రి. మనం అదే ఏదైనా చేసుకుందామని మంచిగానే ఆలోచించుర్రి. చెడ్డగా చెడ్డ ఆలోచనలు వచ్చినాయనుకో ఏదన్నా ఒకటి మీరు పాటలు పెట్టుకుంటారా, మీకు సినిమా పెట్టుకుంటారా, ఏదైనా టీవీలో ఏదన్నా మ్యూజికే చూస్తారా, మీరు పాటలు పాడతారా, ఏ దాంట్లోనే మోటివేట్ కాండ్రి. ఎందుకంటే ప్రతి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఇక దాంట్లో వెళ్ళిపోండ్రి. మీకు ఏ దాంట్లో ఎంజాయ్మెంట్ ఉన్నదో అయితే కొందరు ఫుడ్ తినాలనుకుంటారు. అట్లా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటారు. ఫుడ్ అన్నది తినర్రి. మీరు ఏ దాంట్లో ఎంజాయ్మెంట్ చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఎందుకంటే మనము మైండ్ ఖరాబ్ ఉన్నప్పుడు మాత్రము నేను టీ పెట్టుకుంటా, కాఫీ పెట్టుకుంటా అట్లా ఉంటుంది. ఇక నేనైతే మా మనమరాళ్ళకి బిర్యానీ చేసిన అట్లా. ఇక బిర్యానీ చేసిన అట్లా ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ అయిందని అన్నారు. ఇక ఏది కానీ అమ్మమ్మ చేసింది మంచిగా ఉంటుందని మా మనమరాళ్ళు మెచ్చుకుంటారు. ఇక అంతకంటే ఆనందం ఏమున్నది. మన పిల్లలు అట్లా చెప్పినాక ఇక నాకు సంతోషము. మనం బయట కొనుక్కొని తింటేంది వాళ్ళు ఏ ఫ్లేవర్ వేస్తుర్రు, ఏం వేస్తుర్రు అన్నది తెలియదు. ఇక మనకు మంచిగా ఉంటుందో చెడ్డగా ఉంటుందో విషయం తర్వాత ఆరోగ్యాలు ఓసారి ఖరాబ్ అవుతుంటాయి. అట్లా తిన్నాక ఉడక ఇక పేయికి దద్దులు వచ్చినట్టు మనకి ఏదన్నా ఇబ్బందులు వస్తాయి అనుకో. ఇక ఫుడ్ మనం కొనుక్కొని తింటే ఇంత ఇట్లా అయిపోయింది ఏంది అనిపిస్తుంది. రోజు అలా హోటల్ తింటేనేమో మంచిగా ఉంటుంది. రోజు అలా హోటల్ తింటేనేమో టేస్ట్ బాగానే ఉంటుంది కానీ తెల్లారి ఏదన్నా ఇబ్బందులు వస్తాయి. ఇక అట్లా ఇబ్బందులు రాకుండా అయితే అట్లా చూసుకోండి. ఇదైతే బగారా రైస్ చేసిన కొంచెము. ఇక అట్లా చికెన్ బిర్యానీ చేసిన మీరు చూడుండ్రి. ఇక అట్లా ఏది కానీ మూమెంట్ చూయించాలని ఇక మేమైతే ఇక బయటకు వెళ్తున్నాము. ఇగో మా మన్మరాలు చూడు అట్లా కార్ దగ్గరికి వచ్చింది. ఇక ఆమెకు కార్ అంటే ఇలా ఇష్టం. మా పెద్ద మన్మరాలకు ఏది కానీ ఆమెకు ఇష్టం, బాగా ఇష్టం. బయటకు వెళ్ళాలని మేమైతే ఇక బయటకెళ్ళి అక్కడ కేక్ కటింగు అది చేసుకోవాలని మేము అనుకున్నాము. ఇక నువ్వు ఫుడ్ కూడా పెట్టుకొని పోదాము. అక్కడనే ఫుడ్ పెట్టుకొని మా 50 మంది సబ్స్క్రైబ్ అయితే నేత్ర ఫుడ్ ఛానల్ అయినరు కదా, చేసుకున్నారు కదా. ఇది కూడా నేత్ర లాక్స్లో కూడా అయినరు అనుకో మనం అందరం కలుస్తాము ఒకరోజు అయితే. నన్నైతే ఇక ముందుకైతే వెళ్ళిపోయి చూడుండ్రి. మీరు ప్రతి ఒక్కరికి చెప్పుండ్రి అట్లా సక్సెస్ అని. మా అల్లుడు బిడ్డ అందరము ఇక మేమైతే వాళ్ళు ముందటనే కూర్చుంటామన్నారు. మేమైతే వెనకాల కూర్చున్నాము. ఇక వెళ్తున్నాము.
ఇక అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కేక్ కట్ చేపిస్తామని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇక నాకైతే ఏంటంటే నా మంది చూస్తారు, నేను 50 మంది అయినరు అని నాకు ఇక కట్ చేపిస్తా అంటే సరే బిడ్డ అని అన్న. ఇక నాకు అవన్నీ ఉండదు, మంచిది మంచితనం మంచిగా ఆత్మతోటి ఉంటే చాలనిపిస్తుంది విషయం. ఇక మా చిన్న మన్మరాలైనా మా పెద్ద మన్మరాలైనా బాగా ఇష్టపడతారు, ఇక ఏదైనా కానీ చిన్న చిన్నవి ఆనందపడతారు. ఇక వాళ్ళు ఇద్దరు కూడా ముందు కూర్చున్నారు. తేజ అయితే డ్రైవింగ్ చేస్తుంది, ఇక అట్లా డ్రైవింగ్ చేస్తుంది. మా అల్లుడు కూడా అప్పుడప్పుడు చేసిండు కొద్దిసేపు ఈ విషయము. ఇక మా ఏంటంటే చెప్పాలనుకుంటున్నా. ఇక ఏంటంటే ఈమె అయితే పర్ఫెక్ట్నే చేస్తుంది. ఇక అలా మా పిన్ని చేయాలని నక్షత్రకు చైత్రకు డ్రైవింగ్లో ఈమెనైతే చిన్న చిన్న సందులకి వెళ్ళి కూడా తీస్తుంది, తింపుతుంది, అన్నీ చేస్తుంది. తేజనైతే ఈయన కారు తీసుకున్నదానికైతే ఆమె అది కోరిక అన్నది నాకు తీరింది. ఇక చిన్నదో పెద్దదో అట్లా తీసుకున్నాలని చిన్నదే తీసుకోవాలనిపిస్తుంది. ఇక ఇట్లా మాకు అది ఇష్టపడి అట్లా ఇష్టంగా తీసుకున్నాము. ఇష్టంగానే మనము అట్లా ప్రయాణం అయితే చేస్తున్నాము. అక్కడనైతే గ్రీన్గా వాటరు, ఈ లొకేషను ఇవన్నీ చూస్తుంటే మస్తు ఆనందం అనిపించింది నాకు. ఇక మా పిల్లలందరూ ఎంజాయ్ చేసుడు. ఇక మా మన్మరాళ్ళు అయితే బాగా 50K సెలబ్రేషన్స్ అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇక కేక్ అయితే తీసుకుందామని ఇక్కడ ఇక బేకరీకి వచ్చి ఇక పిల్లల సెలెక్షన్ అన్నట్టు వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటాము. ఇక వాళ్ళకి ఏది కావాలంటే అదే, ఇక వాళ్ళు ఇష్టపడితే మనం కూడా ఇష్టపడతాం కదా, పిల్లలు ఇష్టపడిందే తీసుకుంటాము. ఇక ఇక్కడనైతే మేకలు అట్లా ఆ విలేజ్ ఆ వెదరే మంచిగా అనిపిస్తుంది. మేకలు అట్లా వెళ్తుంటే ఆ గ్రీన్గా మస్తు పీస్ఫుల్గా మస్తు ఎంజాయ్ అనిపించింది. ఈ లొకేషన్ కూడా నేను చెప్తా మీకు. నిజామాబాద్ దగ్గర SRSP బ్యాక్ వాటర్ అంటారు. SRSP బ్యాక్ వాటర్ అని అంటే మీకైతే తెలిసిపోతుంది. అది బాగుంది, అక్కడ లొకేషన్ కూడా మస్తు మంచిగా ఉంది. చిన్నయానం అని కూడా అంటారట. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళుడు అక్కడికి, ఎప్పుడు వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్ళినాం కానీ మస్తు మంచిగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాము ఆ రోజు. ఇక మొత్తం అక్కడనే, ఇక నైట్ వరకు కూడా అక్కడనే ఉన్నాము. మంచిగా ఫుడ్ అయితే తీసుకునే పోయినాము. ఫుడ్ మమ్మీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసింది. ఇక బాక్స్లలో తీసుకొని వెళ్ళి ఇక పిక్నిక్ లాగా అట్లా మమ్మీ 50K సెలబ్రేషన్స్ అన్నీ ఇక మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అట్లా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా మనం అప్పుడప్పుడు అట్లా వెళ్తుంటే. మస్తు మంచిగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాము. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే నిజామాబాద్ దగ్గర SRSP బ్యాక్ వాటర్ చిన్నయానం నాకైతే ఇక మా బావ చెప్పిండు ఇదే అడ్రస్ అంతే. ఇక మీరు మళ్ళీ అడుగుతారు కూడా కామెంట్స్లల్లో ఇది ఎక్కడ అని కూడా అడుగుతారు, అందుకే నేను చెప్తున్నా. ఇక్కడనైతే ఇక మక్క చెట్లు అసలు మస్తు వేసిర్రు. పసుపు మక్క అవన్నీ వేసిర్రు. మస్తు మంచిగా అనిపించింది అవన్నీ చూసుకుంటూ పోతే. నాకు డ్రైవ్ చేసుడు కూడా అసలు రిస్క్ అనిపించలేదు, మస్తు ఎంజాయ్ చేసుకుంటా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాము. మంచిగా అనిపించింది. ఇక వచ్చేటప్పుడు ఇక బాగా డ్రైవ్ చేసిండు, ఇక పోయేటప్పుడు అయితే నేను చేసిన అట్లా. ఇక్కడనైతే ఇక దగ్గరికి వచ్చేసినాం. ఇక SRSP బ్యాక్ వాటర్ అని, ఆ వాటర్ అనేవి అయితే అక్కడ మనకి బాసరా ఉంది కదా, బాసర్ నుంచి అక్కడికి వస్తాయని అన్నారు. మంచిగా అనిపించింది. మస్తు జనం వచ్చిర్రు ఎంజాయ్ చేయడానికి. ఇట్లా ట్రాక్టర్లల్లో ఇట్లా అవి ఇట్లా వెహికల్స్లల్లో వచ్చిర్రు. వీళ్ళంతా అక్కడికే, మా ముందు వచ్చేటోళ్ళు అంతా అక్కడికే వచ్చిర్రు. వాళ్ళు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అట్లా వాటర్ పెట్టుకొని అందరు వచ్చిర్రు. అందరు మస్తు ఇట్లా కాలనీ వాళ్ళు కూడా అట్లా వచ్చిర్రు. స్కూల్ పిల్లలు కూడా వచ్చిర్రు, స్కూల్ బస్సులు కూడా వచ్చినాయి. మస్తు మంచిగా అనిపించింది చూస్తూ ఉంటే. జనంని చూసుకుంటా అట్లా వాటర్ని చూసుకుంటా ఆ ప్లేస్ అయితే బాగా నచ్చింది మాకు. ఇట్లా దగ్గరనే, నిజామాబాద్కి అయితే దగ్గరనే, ఒక 20 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. అక్కడనైతే మస్తు ఎంజాయ్ చేసినాము. ఇక తేజనైతే చెప్పు బిడ్డ అడ్రస్ చెప్పు, నాకు అడ్రస్ సరిగా చెప్పరాదంటే చెప్పేసింది. ఇప్పుడు మీకు మీరైతే పోవాలనుకుంటే ఇక అక్కడ సైడ్ అయితే నిజామాబాద్ నుంచి దగ్గరనే అయిపోతుంది కదా, ప్రతి ఒక్కరు గుడక ఓన్రి అక్కడ ఎంజాయ్ చేయండి. అక్కడ ఏంటంటే గ్రీను వాటరు ఇక మస్తు మంచిగా అనిపించింది. కొన్ని దిక్కులకి వచ్చిరంటే ఇక అట్లా బండ్ల మీద ఇక ఎట్లా అంటే అవి ఎట్లా వంటలు చేసుకొని అక్కడ తెచ్చుకొని వంటలు చేసుకుంటారు. అక్కడ మళ్ళీ ఏమన్నా ముక్కలు కూడా ఇట్లా కాల్చుకుంటారు. భలే ఎంజాయ్ అనిపించింది, భలే అనిపించింది. ఇక అది దారి అయితే సన్నగా దారి, ఆ దారిని చూసుకుంటానైతే ఎట్లా నడిపిస్తావు తేజ అని అనుకున్నా. ఆ సందే వాళ్ళు ఉన్నది దారి,
ఇక ఆ దారిని చూస్తేనైతే ఇక ఈ కారు ఇట్లా పోతుందా అనిపిస్తుంది. ఇటు వచ్చిన బండి అటు పోదా, అటు వచ్చిన బండి ఇటు పోదా అని నేను అనుకున్నా, కానీ ఆమె తింపగలిగింది. అట్లా వెళ్ళినాము. గ్రీన్గా చెట్లు, అంత మేకలు, ఆవులు, అక్కడ పసుపు, పెసరకాయ, ఏంటంటే ఈ బొబ్బరికాయ అన్నీ ఇట్లా చేన్లు అయితే ఇక పక్కనే రోడ్డు పక్కనే అట్లా ఉన్నాయి. చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోయినాము. ఇక పసుపు కూడా అట్లా వండిస్తారట. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక అది సీజన్ తగ్గట్టు మక్కల్నే పెట్టిరు పసుపు ఉడక, మక్కల పసుపు అట్లా పెట్టిర్రు, అట్లా చేసిర్రు. ఇక ఏంటంటే చేన్లలో గుడక మనం ఏమేమి పెట్టిర్రు, ఏం చేసిర్రు అన్నది చూసుకుంటూ వెళ్ళాం. అట్లా కష్టపడతారు. ఈ భూమికి చేతులేసి కష్టపడితే అది మనకు ఫుడ్ అయితే వస్తుంది కదా. ఇక రైతుదైతే కష్టం అయితే అట్లుంటుంది. ఇక బండి వస్తుంది, అట్లా కారు ఎదురుగా వస్తుంటే నాకు భయం అవుతుంది. ఇక తేజ మాత్రం ఇంత భయపడకుండా సందులకెళ్ళి కొద్దిగానే వర్షాలు పడి మొత్తం బురజతోటి ఇట్లా ఉన్నది. పోవస్తుంది కానీ చూస్తేందుకు దారి మాత్రం సన్నగా ఉన్నది. ఇక అటు గ్రీను ఇటు గ్రీను. ఇక మేమైతే అట్లా టాటా సొమ్మలల్లా అక్కడ అది వీటిలల్లా ఖాళీ ఆటోలల్లా ఇక అన్నిట్లల్లా ఇట్లా నిండా ఇప్పుడు ఏంటంటే ఒక వాడకట్టుకు వంటలు చేసుకొని అందరు పెట్టుకొని వెళ్ళిపోతారట. చుట్టాలను ఉడక తీసుకొని వెళ్ళిపోతారు. మేము వాడికి పోయినాక చుట్టాలు ఉడక కనిపించారు అట్లా మాకు దగ్గర చుట్టాలందరూ కనిపించారు. ఇక అట్లా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఇక అట్లా మగవాళ్ళు ఉడక అక్కడ నైట్ అయినాక ఇక ఏదైనా డ్రింకింగ్ చేయాలన్నా ఏదైనా నైట్ అయినాక వస్తారట. ఇక ఇప్పుడు మాత్రం అట్లా కాదు, మొత్తం ఆడోళ్ళే ఉన్నారు. ఇక ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. ఇక ఎక్కడ తినేటోళ్ళు పెద్దగా మొత్తం ఇక ఏంటంటే ఎడారిలాగా ఇట్లా మంచిగా అనిపించింది. ఏంటంటే గ్రీన్గా ఉంది, కానీ ఎడారి అంటే ఉసుకుంటుంది. కానీ ఇది గ్రీన్గా ఉంది, మొత్తం కుళ్ళనే. ఇక చెట్లు లేవు, చెట్లు అన్నది లేదు, గాలి తక్కువ ఉంది. అదొక్కటి తక్కువ అనిపించింది. ఇక గాలి తక్కువ అనిపించింది. వర్షము అన్నది వస్తే చెట్లు కూడా లేవు అనిపించింది. మేమైతే కారు తీసుకొని పోయినాం కదా. ఇగో ఇప్పుడైతే నేనైతే 50,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నేత్ర ఫుడ్ ఛానల్లా. ఇక నేనైతే కేక్ కట్ చేసి నా మన్మరాళ్ళతోటి నేను ఇట్లా కట్ చేయాలనుకున్నా. మీకు కూడా మీరు ఉన్నారనుకొని నేను చూసుకొని అట్లా కట్ చేసిన, మీరు నాతో అనుకొని కట్ చేసిన. ఇక కట్ చేసి మీకు చూపించాలి. నాకు వచ్చినాయి 50,000 సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకెక్కువనే చేసుకున్నారు అని. కానీ ఇక మా మన్మరాళ్ళ దగ్గరికి పోయినాక నేను చేసుకోవాలనుకున్నా. ఇది వాళ్ళు చేపించాక తెలియదు నాకు. వాళ్ళు అప్పటిదప్పుడే కేక్ తీసుకొని అయితే కట్ చేయించారు. వంటలు అయితే వేసుకొని వెళ్ళాం అక్కడికి. ఇక తిని అట్లా మనం భోజనాలు అయినా ఏవైనా అట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కొద్దిగా వేసుకొని పోయినా కానీ అట్లా పిల్లలతోటి మనము ఏం పోము. ఏంటంటే ఇద్దరం తేజ నేనేం పోతాం, మా మన్మరాళ్ళ దగ్గరికి పోయినప్పుడే అట్లా ఎంజాయ్ చేస్తాము. ఇక అట్లా మా అల్లుడు మా మన్మరాళ్ళు అట్లా ఆ ఎంజాయ్మెంటే వేరు. ఆ కేక్ అయితే అనుకోకుండా తీసుకొని నాకు కట్ చేయించారు. ఇక అట్లా మా మన్మరాళ్ళతోటి నాకు అట్లా కట్ చేసుడు ఇష్టము. ఇక నాకు కూడా నచ్చింది అది. ఇక మీరు కూడా ఇక చూసి నచ్చుతారు అనుకుంటున్నా. ఇంకా ముందు మీరు నడిపిస్తూ ఉంటే మీకు కలిసి మీరు నేను ఇక్కడ ఉంటా, మీరు అందరు రండి, నా ఇష్టం ఉన్న వాళ్ళు అంతా నా దగ్గర కలిసినందుకు వస్తారని నేను అనుకుంటున్నా. ఇక నేనేంటంటే నిన్ను కలవాలమ్మా, నిన్ను కలవాలే, నిన్ను ఎక్కడ నన్ను ఉంటే కలవాలి అంటారు, కామెంట్ ద్వారా చెప్తారు. కలిసేటప్పుడు కలవకే మొక్కుండా ఇంకా మనము వీడియోలు అయితే ముందు ఇంకా మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తా. మీకు మంచి తిండి అయితే నేను అప్పచెప్తే నేను అదే మిమ్మల్ని చూసినంత బరాబరి మీరు మంచిగా తింటేనే నాకు సంతోషము. ఇక నేను చేసిన ఫుడ్ కూడా ఫెయిల్ కావద్దు, ఫెయిల్ ఉండదు. నాకు నమ్మకంతో నేను చేస్తా, నాకు ఫెయిల్ ఉండదు కాబట్టి నా బిడ్డలంతా తింటారు, యూట్యూబ్ బిడ్డలంతా. ఇక నా యూట్యూబ్ బిడ్డల ముందే నేను కట్ చేయాలి, ఇది చూపెట్టాలి అని నాకు ఇష్టము. ఇక అట్లా నా మన్మరాళ్ళతోటి మీతోటి అట్లా కట్ చెప్పిన, అట్లా ఫొటోస్ దిగినరు, వాళ్ళు వీడియోలు తీసిర్రు. ఎంజాయ్మెంటే వేరు, అది ఇక సంతోషమే వేరు. ఇక మా అల్లుడు కూడా మాతో ఎంజాయ్ చేసిండు. ఇక అట్లా ఏంటంటే ఇక ఆయన కూడా సంతోషం అనిపించింది. ఏదో వీళ్ళు యూట్యూబ్ పెట్టుకున్నానికి వాళ్ళు మంచిగా అయితే సక్సెస్ అయిందని ఆయన కూడా కనుక్కున్నాడు. ఇక సక్సెస్ అంటే ఇక కష్టపడింది ఏది రాదు, మనం కష్టపడితేనే వస్తుంది. ఇక మన కష్టం తెలియని వాళ్ళు ఏమంటారంటే ఏం కష్టపడుతుండ్రో అంటారు. కష్టపడింది మనం ఫుడ్ మనం చేసుకుంటాం, ఇంట్లో చేసుకుంటాం, మామూలుగా చేసుకుంటాం. ఇది కష్టం వేరే ఉంటుంది. మనం యూట్యూబ్ అంటే చిన్న విషయం కాదు, మరి అనుకున్నంత ఈజీ కాదు. దాని వెనకాల చాలా చేయవలసి వస్తుంది. చేసినాక మేము ముందుకు వస్తా. ఏది కానీ మీరు అనుకుంటారు ఒకటి ఉండి ఒకటి లేక మనం పట్టేప్పుడు అనుకుంటాం. ఇక మనము ఏంటంటే ఈ యూట్యూబ్ ముందటనైతే అట్లా వండుకోరాదు. ఓ రోజు ఖరాబ్ అయినా వండుకున్నా కూడా మీరు మంచిగా తినాలనుకొని చేసుకుంటారు. నేను మంచిగా వండకపోతే ఎట్లుంటుంది, అది విషయం. ఇక మేమైతే మంచిగా తింటాం, మీ లెక్క తింటాం. కానీ నేను అట్లేం కాదు, కానీ అట్లా ఒక టైం నడుస్తుంది. ఇక అట్లా నడిస్తే కూడా నడవద్దు. మీకు చూపించిందంటే పక్క
పక్క కొలతలతో చూపిస్తా, మీకు మంచిగా తినేది చూపిస్తా. బిర్యానీ అయితే అదే చికెన్ బిర్యానీ చేసుకుపోయినాము, మటన్ కర్రీ చేసుకుపోయినాము. అక్కడనైతే ఇక కొంచెం లివర్ గుడక ఫ్రై చేసిన, బేజ గుడక ఫ్రై చేసిన, చికెన్ గుడక ఫ్రై చేసిన, అట్లా ఎంజాయ్మెంట్ చేసినాము. ఇక మా మన్మరాళ్ళకు అట్లా బయటకు తీసుకుపోయి తినుడు అంటే బాగా ఇష్టము, అట్లా ఇష్టపడతారు. ఇక మా నక్షత్రం అయితే ఆమె వెజ్కే ఇష్టపడుతుంది, కానీ ఇక ఆమెకు అంత చికెన్ బిర్యానీ అవి ఇవి అంటే జర అంత నచ్చదు. కానీ మంచిగా ఉంది అమ్మమ్మ అన్నది. అమ్మమ్మ చేసిందంటే మన్మరాళ్ళకి ఇష్టం ఉంటుంది. ఇక మన్మరాలు చేసిన చిలిపి పనులు అయితే అమ్మమ్మకి ఇష్టం ఉంటుంది. ఎవరికి ఏ కోపం వచ్చినా కూడా నాకు కోపం రాదు. ఇక అది విషయము. ఇక వాళ్ళ పిన్ని ఉండాలి, నేను ఉండాలి, వాళ్ళకు అది ఇక వాళ్ళకు పండగనే, ఇంక ఎంత పండగనో. ఇవాళ పిన్ని అయితే బాగా ప్రేమగా చూసుకుంటుంది. అక్క పిల్లలంటే అట్లా చూసుకోండి, చెల్లె పిల్లలంటే అట్లా చూసుకోండి, ప్రతి బంధాలు కూడా మంచిగా ఉండాలి అని నేను అనుకుంటా విషయము. ఇక పచ్చటి ఆకులల్లో అట్లా తింటున్నాము. అడవి ఇలా అంటే అట్లా చెట్లు అయితే ఒక్క చెట్టు లేదు, వేడవుతుంది అక్కడ, కొంచెం వేడవుతుంది, వాటర్కు వేడైతే అవుతుంది. ఇక మనకు ఏంటంటే చెట్లు ఉంటేనే గాలి, చెట్టుతోటే మనకు గాలి ఉంటుంది. చెట్లు లేవు కాబట్టి గాలి తక్కువ ఉన్నది. ఇక అది విషయము. మీకు నచ్చుతా అనుకుంటున్నా ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విషయం. ఇక నేనైతే కారుగొండ నుంచి అయితే మీకు ప్రతిదీ ఉడక మూమెంట్ ఉడక చెప్పాలనిపిస్తుంది. ఇట్లా కాలర పోయి ఉడక ఇక ఏంటంటే ఇక అట్లా తేజ ఉడక డ్రైవింగ్ చేసుకుంటా, అట్లా పచ్చతనం చూసుకుంటా, చెట్లు చూసుకుంటా అట్లా ఇష్టపడతాము. ఇక ఏంటంటే లివర్ ఫ్రై ఉడక చేసిన చూడుండ్రి. ఇక కొంచెమైనా లివర్ అంటే థ్రిల్ లాగా ఉంటుంది చూడు, అది బెడ్ లాగా ఉంటుంది. ఆ థ్రిల్లు అన్నది ఫస్ట్ ఉడకబెట్టి మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అది ఇక మనము ఉడకబెట్టక ముందు మన వాటర్ వేసి అయితే ఉడకబెట్టాలి. అట్లా మనం మటన్ వేసి అంటే మనకు మటన్ ఖరాబ్ అవుతుంది. ఎప్పుడు ఉడక థ్రిల్ అన్నది వేరే చేసుకోండి. మనము మటన్లో వేసినామనుకో మటన్ టేస్ట్ పోతుంది. అది నాకు నచ్చది. మా మన్మరాలు ఏంటంటే డ్యాన్స్ చేస్తుంది చూడుర్రి, ఎట్లా చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమెకు అట్లా వెదరు, పచ్చతనము, అటు వాటరు ఆమెకు నచ్చింది. ఇక మేమైతే తినుకుంటూ చూస్తున్నాము ఆమె డ్యాన్సు. అట్లా ఇక ఏది ఉడక ప్రతి మూమెంట్ ఉడక మీకు చూపించాలనుకుంటా, ప్రతి విషయమైనా చూపించాలనుకుంటా. మీరు పోయేది ఉంటే పోండి. ఇంట్లో అడ్రస్ కూడా చెప్పింది తేజ. ఇక్కడ ఏంటంటే మీరు ఈ లొకేషన్ కూడా చెప్పింది. మీరు వెళ్ళాలనుకుంటే మంచిగా అయితే ఉంటుంది. పబ్లిక్ అయితే చాలా పబ్లిక్ ఉంటుంది, స్కూల్ పిల్లలు అందరు కూడా. ఇక ఏంటంటే అంత పబ్లిక్ ఉంటారా అనిపించింది, మేమైతే ఉండరా అని అనిపించింది. ఇక అక్కడికి లోపల దాకా అక్కడికి పోయినాక పబ్లిక్ చెప్పరాదు. ఒకళ్ళైతే ఇక కాల్చుకుంటుర్రు, వీటికి అది చీకులకు గుచ్చుకొని కాల్చుకుంటుర్రు. ఇక మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇక ఇట్లా వంటలు చేసుకుంటుర్రు. బాగా మంచిగా అనిపించింది. మీకు కూడా అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రము సండేనా ఎప్పుడైనా కానీ వంటల్లాగా పోయేటట్టున్నారు. దగ్గర ఉన్న వాళ్ళు అట్లా ఎంత మంచిగా ఉన్నాయి చూడు. వాటరు అవన్నీ ఉన్నాయి. ఇక అందరు వాటర్లు అట్లా తిరుగుతుండ్రు. మా నక్షత్రం అయితే పాయింట్ అంతా నాటుకుంది చూడుండ్రి. ఇక మా చిన్న మన్మరాలు నేను పట్టుకొని ఆ పాయింట్ నాటుతుందని పట్టుకొని పోయినా. వాళ్ళకైతే డ్రెస్సులు ఒక్కొక్కటి ఎక్కువనే పెట్టుకొని పోవాలి. ఎటన్నా పోయినప్పుడు డ్రెస్సులు ఉంచుకోవాలి. పిల్లలు చేసేది వాటర్ ఉంటుంది అనుకో, ఇక వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళు తడుపుకుంటుంటారు. మనం కూడా ఒక్కొక్క చీరన ఏటన్నా వెళ్ళినప్పుడు మాత్రం ఒక డ్రెస్సు ఒక చీర అన్నట్టు పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వెళ్ళుండ్రి. ప్రతిది కూడా మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏం వెళ్ళినా కూడా, ఎందుకంటే బట్టలు ఉన్నాయనుకో వర్షాకాలము ఎప్పుడు నానుకున్నదాకా తెలియదు, ఇక తడిసిపేసుకున్నదాకా తెలియదు. పిల్లల్ని ఇక అట్లా ఏంటంటే ఇక మేము జ్యూసులు కూడా తీసుకుపోయినాము. నేనైతే మామిడి పళ్ళ జ్యూసు, ఏంటంటే థమ్స్అప్, ఒట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు తీసుకుపోతాం కదా, అది విషయం. ఇక ఇది విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రతి మూమెంట్ కూడా తిన్నది కూడా ప్రతి చెప్పాలనుకుంటున్నా. ఇక అట్లా ఏది కానీ ఇక మీకు మీ ముందు పెట్టాలనుకుంటా. మా మన్మరాలు రాసింది అయితే చూపిస్తుంది. అట్లా నేను రాసిన బొమ్మలు దించిన అని చూపిస్తుంది. ఆమె బుక్ ఎక్కడికి పోయినా బుక్ పట్టుకొని పోతుంది, బుక్ అయితే తీసుకెళ్తుంది. ఇక అట్లా బుక్ బాగా ఇష్టము ఆమెకు పట్టుకొని. ఆమెకు రాసుడుకి ఇష్టము. ఏది కానీ అట్లా ఇష్టపడుతుంది ఆమె. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా ఏది కానీ. ఇక వాళ్ళు అట్లా వాటర్ చూసుకుంటా అట్లా తిరుక్కుంటా, ఆ గ్రీన్ అన్నది బాగా నచ్చుతుంది నాకు. అట్లా ఏది కానీ మీకు చెప్పాలి ఆమె ఎటు పోతుందో ఏం పోతుందని. అట్లా వాళ్ళు చూడు ఫోటో దిగిర్రు దాని మీద. ఇక ఈమె కూడా నన్ను ఎక్కించుకొని ఫోటో దిగుతాడు చూడండి ఎట్లా చేస్తుంది. ఇక అట్లా బాగా ఎంజాయ్మెంట్ చేసిర్రు, బాగా ఎంజాయ్ చేసిర్రు. అక్కడనైతే వీళ్ళకి చుట్టాలు అయితే కనిపించారు అక్కడనైతే. అయితే మీ వీడియో చూస్తామమ్మా, మేము చేసుకుంటామమ్మా, మంచిగా ఉంటాయి వంటలు అని చెప్పారు అక్కడనైతే. ఇక మాకు మా బిడ్డ వాళ్ళ దగ్గర వాళ్ళు, ఇక మా గుడక చుట్టాలే కదా.
ఇక వాళ్ళు కలిసి మంచిగా మాట్లాడిండ్రు, ఫొటోస్ దిగిరు నన్ను ఈయనతో కలిసి. అట్లా ఫోటో దిగాలనుకున్నారేమో దిగిండ్రు. ఇక మేము కూడా దిగాలనుకున్నాం, వాళ్ళతోటి దిగినాము. అట్లా ఇక మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో మాత్రం. ప్రతి మూమెంట్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నా, ప్రతి విషయం కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇగో ఇక్కడనైతే మనకు ఎల్లమ్మ రిటర్న్ రాంగా ఎల్లమ్మ గుడి. అక్కడనైతే మేము ఆగినాము, ఆగి మొక్కి వస్తున్నాము. ప్రతిదీ చూపించాలనిపిస్తుంది. అక్కడైతే గ్రీన్గా అక్కడ వంటలు చేస్తుర్రు, మంచిగా ఉంది. ఎంత మంచిగా అనిపించిందో నాకు ఇదంతా. ఇక అట్లా మనం తిరుక్కుంటా అట్లా ఎంజాయ్ చేసుడు, పిల్లలు ఇష్టపడుడు, ప్రతి మూమెంట్ చూపెట్టాలని నాకు ఆరటము. ఏది కానీ మనము థింకింగ్ అన్నది మంచిగా ఇచ్చుకొని చిన్నదే ఆనందపడాలి, ఇట్లా చిన్నదే ఇష్టపడాలి. ఇక మా అల్లుడు కూడా మాతో ఎంజాయ్ చేసిండు. ఆయన ఏంటంటే ఆయన పని ఉన్నా కానీ వదిలేసి మాతో వచ్చిండు, అది విషయం. ఇక మా చిన్న మన్మరాలు అయినా కానీ అట్లా అవి ఏంటంటే ఆ చెట్టును ఎందుకు తీస్తున్నంటే అది కళ్ళు వెళ్తుంది, ఈత చెట్టు అది కళ్ళు వెళ్తుంది కాబట్టి. ఇక మేమైతే బయలుదేరేట మళ్ళీ రిటర్న్ వచ్చే ముందు అక్కడ ఆగి టీ తాగినాం, కాఫీ తాగినాం. ఇక అట్లా ఇక బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా ఒకటి ఎంజాయ్ చేయాలి, అట్లా ఇష్టం అనిపిస్తుంది. ఇక మీకు కూడా ఇష్టపడతారు అనుకుంటున్నా. ఇప్పుడైతే వర్షం పడుతుంది, చూడు చినుకులు ఎట్లా పడుతున్నాయి. ఇక వర్షం పడుతుంది, ఇంటికి బయలుదేరినాము. ఇక ముందు వెళ్ళిందే మంచిగా అయింది. సాయంత్రం అయిందంటే వర్షం ఉంటుంది ఎప్పుడు వానాకాలం అని నమ్మద్దు. ఎందుకంటే వర్షము ఇది ఎట్లా కొడుతుంది చూడుండ్రి. ఇక ఇంటికి అయితే బయలుదేరినాం, ఇంటికి వచ్చేస్తున్నాం. ఇక ఇంటివి ఏంటంటే మనం ఏది కానీ పొద్దుండంగా ఇంటికి చేరుకునే చూడాలి. ఏ వంటల ఏదైనా మనం ఎక్కడ మనం రాత్రి కాకముందు ఇంటికి రావాలి. మన డ్రైవింగ్ అన్నది తేజ పర్ఫెక్ట్ చేస్తుంది ఈ విషయం. మా అల్లుడు ఊరికే చేసిండు కానీ మేము ఇలా రాలేదు. ఇంక వేరే వీడియోలు వస్తుంది చూడుర్రి, ఇంకా వచ్చే వీడియోలు వస్తుంది. ఆయన చేసిన డ్రైవింగ్ ఈమె చేసింది. జర చేసిండ్రు. ఎందుకంటే మనం ఏదైనా